ఆమె ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. వెండితెర జీవితంతో పాటు నిజ జీవితాన్ని కూడా జయించిన అతి కొద్ది మంది కథానాయికల్లో ఒకరు భానుమతి రామకృష్ణ. చతురంగ బలంకులతోడనెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహము భవదీయ శౌర్యమేయుకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని వచ్చేదా. నటనకు నడకలు నేర్పిన భానుమతి వర విక్రయం చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ రోజుల్లో కథానాయికగా మారడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంట బయట పేరును నిలబెట్టుకోవడం మాటలు కాదు. వాటన్నిటినీ సులభంగా అధిగమించి అగ్ర కథానాయికగా ఎదిగారామె. తెరపై భానుమతి ఉంటే మహానటులు సైతం ఆమె ముందు దిగదుడుపు అనేది సినీ విమర్శకుల అభిప్రాయం. నిజమే, ఆహార్యం దగ్గర్నుంచి వాచకం వరకు గౌరీ శంకర శిఖరం లాంటి భానుమతి ముందు ఏ పర్వతం మాత్రం నిలబడగలదు? తానెవ్వరితో నటించలేదు, వారే తనతో నటించారు అనే అంత ఆత్మవిశ్వాసం బహుశా భానుమతికే సొంతమేమో. ఒక్కసారి కూడా నువ్వు తన భార్యవని వాడి నోటితో ఎన్నడూ అనలేదు కదమ్మా. అల్లేదా? అలా అనుకోకపోవడం ఆయన కర్మం. ఆయనే నా భర్త నేను అనుకోవడం ఈ మట్టి యొక్క పాతివ్రత్య ధర్మం అంతే. అక్కయ్య, అసలు మీ ఇద్దరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? వాసంతి, ఏం చెప్పమంటావు? అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. చిన్నప్పటి నుంచి సంగీతం పడతాను కదా, నా జీవితం సంగీతానికి అంకితం చేయాలనుకున్నాను. అదంతా తారుమారు చేసి మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎలాగో తెలుసా, నా కచేరీ ఎక్కడ జరిగినా సరే ఫ్రంట్ సీట్ లో వచ్చి కూర్చుండేవాడు. ఇంటర్వెల్ లో కూడా లేచేవాడు కాదు, అన్నే చూస్తుండేవాడు. అదంతా లవ్ ప్రారంభ దశ. ఏ పాత్ర పోషించినా అందులో భానుమతి కనిపించారు. అద్భుతమైన హావభావాలను వివిధ కోణాల్లో అలవోకగా పలికించడం ఆమె ప్రత్యేకత. నృత్యంలోనూ ఆమె శైలి విభిన్నం. కళాభిమానుల్ని నటనతో కట్టిపడేయగలరామె. కళ్ళెదుటే జరుగుతోందా అన్నట్లు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఆమెకు మాత్రమే సాధ్యమైన విద్య. ఎలాగండి, మామయ్య కోర్టు కూడా వెళ్లకుండా కేసులన్నీ వాయిదా వేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఎందుకు? కాపలా కాయడానికి మీ చదువు కోసమేనట. మాటి మాటికి నన్ను పిలిచి, చూడమా నువ్వు దగ్గరున్నావంటే వాడు చదువు సాగదు, వాడు అసలే ఒట్టి. అతవే చెప్పు, ఏమన్నాడు? వాడొట్టి ముద్దు అన్నాడా, చవట అన్నాడా, సన్యాసి అన్నాడా? అంత చిన్న మాట అంటే నాకెందుకంటే ఇంత కష్టం. మరి ఏమన్నాడో చెప్పరాదు? అంతగాడిదా అన్నాడా? అంతకంటే పెద్ద మాటే నాకు జ్ఞాపకం లేదండి. అమ్మ దొంగ, ఏమో అనుకున్నాను. ఇన్ని తిట్లు నా చేదే నన్ను తిట్టించావే. నటిగానే కాక గాయనిగాను భానుమతి కీర్తిని ఆర్జించారు. కొన్ని పాటలకు సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఆ స్వరమాధుర్యం ప్రేక్షకుల్ని అలరించటమే కాదు, దేవుళ్లకి సైతం మేలుకొలుపులు పాడింది. దర్శకురాలిగాను భానుమతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1953లో ఆమె దర్శకత్వం వహించిన చండీరానికి ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇందులో భానుమతి చేసిన ద్విపాత్రాభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత దాదాపు 15 చిత్రాలు ఆమె దర్శకత్వ ప్రతిభ నుంచి పురుడు పోసుకున్నాయి.
తెచ్చినప్పుడు నాకు ఆకలేస్తుందా? నా ఆకలంతా చచ్చిన తర్వాత నువ్వు బంగారం పెట్ట మాత్రం నేను తింటానా? ఓ పట్రా టిఫిని వీళ్ళే. ఏయ్, నేనెవరో నీకు తెలుసా అసలు? ఎవరైనా ఒకటే. ఏళ్ల తరబడి ఈ పద్ధతి ఈ లేని మీదే జరుగుతోంది. ఈ రోజు నువ్వెవరో ఏదో కొత్తగా వచ్చి ఏదో చేయమంటే మాత్రం చేయడానికి వీల్లేదు. ఏయ్, బెంటకాయ ముఖం. ఎవనా? నేను ఎవరోనా? నేను ఎవరోనా? నేను ఎవరోనా? రాణి ఏమిటది? దా దా పెద్దబాబు, వీడు ఈ బెండకాయ ముఖం వాడు నన్ను ఏమన్నాడో తెలుసా? అసలు నువ్వెవరు అంటున్నాడు. అసామాన్యమైన నటనతో ఎన్నో జాతీయ అవార్డులని తన ఖాతాలో వేసుకున్న భానుమతి 1966లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. సరిగా నిలబడి మాట్లాడు. చీర కిందికి తీస్తూ భూదేవి సిగ్గుపడుతోంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు. ఈ సామెత విన్నావా? ఇల్లేదు. కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట. అదన్నా విన్నావా? ఇల్లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాడు కానీ గుణం మానన్నదట. ఇదన్నా విన్నావా? ఎండవేంటి? ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాకు, బొబ్బర్లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. వివిధ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లతో పాటు రఘుపతి వెంకయ్య పురస్కారం, కళైమామణి, ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ఆమె కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా చేరిపోయాయి. ఎవరేది? ఎక్కడో చూసినట్టుంది. పెద్ద ఆరిందాలాగా వచ్చి మనరుగు మీద కూర్చుంది. వీరన్న నాయుడు గారి మనవరాల్ని పెదిరెడ్డిపల్లి వారి వంశం. ఆయన పేరు మా వంశం పేరు చెప్తే నోరు దప్పడం పెట్టి కుట్టేస్తానని చెప్పవే. అడ్డమైన తగులు పెట్టుకుని ఊరందరినీ బెదిరిస్తాడే నీ మనవడు. ముందు ఆడి నోరు కుట్టేయి. దీని వాలకం చూస్తుంటే నేరుగా నట్టింటోకెళ్ళి అన్ని చక్కదిద్దేట్టుందే. నట్టింట్లోకి వెళతాను, ఇల్లు చక్కబెడతాను. నన్నెవరు ఆపుతారో చూస్తాను. ఎందుకు ఆపుతాం? గుమ్మాల్ని పట్టుకుని నిలబడ్డం కాదు, గుమ్మానికి కాస్త పసుపు రాయాలని కూడా తెలీదు. ఆ పసుపు రాసేదానికోసం ఎదురు చూస్తున్నానని చెప్పవే. 1998లో విడుదలైన పెళ్లి కానుక ఆమె చివరి చిత్రం. దాదాపు 4 తరాల కథానాయకులతో నటించిన భానుమతి రామకృష్ణ 2005 డిసెంబర్ 24న అనంత లోకాలకు తరలి వెళ్లారు. నేడు భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా పాత్రల రూపంలో అశేష ప్రేక్షక హృదయ పీఠాలపై కొలువై ఉంటారు. మళ్ళీ చేసుకోబోయేవాడు నా మనవడ్రా. అరుగు మీద చూసావా? కత్తి. కత్తి ఎందుకండి? నరికి పోగులెట్టడానికి. నా పెళ్లికి ముందు ఒకసారి శానా మందిని నరికింది ఆ కత్తి. ఎంతమందిని రా ఎల్లయ్యా? 23 ఒకే ఏటికి నరికిందమ్మా. రెండో ఏటికి మంది సాలగా 10 మందే పట్టాలండి. అంత కదుంది ఆ కత్తికి. అన్నట్టు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారా? 8 అదే చాలరు. నా మనోడిదంతా తాత పోలిక. వాడు వచ్చాడంటే కత్తి తీసు